శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మేషరాశి వారికి గురువు యొక్క కర్కాటక రాశి ప్రవేశం రజితమూర్తిగా రావడం జరిగింది. మరి మేషరాశి వారికి గురువు రజితమూర్తిగా కర్కాటక రాశిలో 153 రోజులు ప్రయాణించడం జరుగుతుంది. అంటే వీరికి ఈ హంస మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రుడు మేషరాశిలో ఉండగా మీరు జన్మించారు. మీ రాశికి కేంద్రంలోకి గురువు రావడం జరిగింది. దీనివల్ల మరి ఏర్పడినటువంటి హంసమహాపురుష యోగం జాతకుడికి చాలా ధైర్యాన్ని, వారి యొక్క ఫేస్లో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు. ఏ విషయంలోనైనా సరే ఛాలెంజ్ చేసి నెగ్గడం జరుగుతూ ఉంటుంది. చాలా సాంప్రదాయంగా ధర్మాన్ని రక్షించే విధంగా చాలా కాన్ఫిడెన్స్గా ఉండడం జరుగుతుంది. ఇక మరి గజకేసరి యోగం కూడా ఏర్పడడం జరుగుతుంది. అంటే మామూలుగా ఎవరి జన్మ జాతకంలో అయినా చంద్రుడు గురువు కేంద్రాల్లో ఉంటే వారి జాతకంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది ఈ టెంపరీగా ఏర్పడినటువంటి గజకేసరి యోగం. ఈ కారణం వల్ల జాతకుడు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, కొత్త వారితో పరిచయం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. చాలా అధికారంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి స్త్రీలతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే నూతన గృహం కానీ వాహనం కానీ కొనే ప్రయత్నం జరుగుతుంది. అలాగే స్థిరాస్తి సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ శాస్త్ర ప్రకారం. మరి ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి అటు భాగ్యాధిపతిగా వ్యయాధిపతిగా ఉండడం జరిగింది. వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు మరి గోచారరీత్యా 4వ స్థానంలో ప్రవేశించడం వల్ల స్థానచలనం అన్నది జరిగే అవకాశం ఉన్నది. విద్యార్థులకి ఎలాగా ఉన్నత తరగతులకి ప్రమోషన్ అవ్వడం, ఒక కాలేజీ నుంచి ఒక కాలేజీకి ప్రమోషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి కొత్త ఇంట్లోకి మారడం కానీ, వారి యొక్క హోదా పెరగడం కానీ, జీవనోపాధి నిమిత్తం ప్రమోషన్ ద్వారా వేరే ప్రాంతానికి మారడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క సొంత ధనంతో ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే ఆలోచన తప్పకుండా నెరవేరుతూ ఉంది. అంటే గురువు ఈ రాశి వారికి శుభగ్రహం. శుభగ్రహంగా 4వ స్థానంలో చేరినప్పుడు స్థానచలనం అనేది మంచి కార్యక్రమాల ద్వారా స్థానచలనం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి ఉంది, 4వ స్థానంలో గురువు వచ్చాడు, వివాహం ద్వారా
స్థానచలనం కలుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహం ప్రవేశిస్తే అది వేరుగా ఉంటుంది. మరి శుభుడు కాబట్టి కంప్లీట్గా మీరు ఇష్టపూర్వకంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ స్థానచలనం అనేది మీకు రావుతుంది. అది విదేశ ప్రయాణం కూడా అయ్యే అవకాశం ఉన్నది. ఇక 9వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల మరి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది. తండ్రి గారి యొక్క గురువు యొక్క సహకారం మీకు అందుతుంది. మీకు పెద్దవారి పేరుతో ఉన్న స్థిరాస్తి కానీ లేదంటే ఒక బహుమతి రూపంలో కానీ, అంటే తండ్రి గారి ద్వారా కానీ గురువు గారి ద్వారా కానీ, ఈవెన్ మీ యొక్క సంస్థ యొక్క యజమాని ద్వారా మీకు ఒక గొప్ప విలువైనటువంటి కానుక రావడం జరుగుతుంది. అది ఏదైనా ఒక గృహం మీకు ఇవ్వడం కానీ, లేదంటే మీరు ప్రభుత్వం ద్వారా ఏదైనా గృహం మీకు లభించడం కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి మీ పేరున రావడం జరుగుతూ ఉంది. అలాగే ఒక పుణ్య కార్యక్రమం మీ గృహంలో జరిపించుకుంటారు. అది సత్యనారాయణ వ్రతమా, మీ అమ్మాయి లేదా అబ్బాయి యొక్క పెళ్ళ, ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జరగడం వల్ల చాలామంది బంధువులు మిమ్మల్ని చాలా పొగట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నది. సో ఏదైనా కర్కాటక రాశి వారికి ఈ రాబోయే 153 రోజుల్లో ఏదో ఒక మంచి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా జరిగే అవకాశం ఉన్నది. మరి ఈ కర్కాటక రాశి వారు మరి గురువు యొక్క అనుగ్రహం మరింత పొందాలనుకుంటే తరచుగా శివాలయ దర్శనం కానీ, దక్షిణామూర్తిని ఆరాధించడం కానీ, గోవుని పెంచడం కానీ, గోసేవ చేయడం కానీ చేస్తే సంపూర్ణంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గృహంలో ఉన్నటువంటి చాలా సమస్యలకి ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది.
అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాశుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాశుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్నా చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించబడి అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుండదు. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా
సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.